హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఈజీ ప్రాసెస్లో బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నా. స్టిచ్చింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉన్నా కానీ ఈ వీడియో చూసి 10 నిమిషాలలో కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఫోన్లో చూసి నేర్చుకున్నా కదా. మీకు కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో అయితే నాకు తొందర వచ్చింది. మీరు కూడా చూసి నేర్చుకుంటారని వీడియో తీస్తున్నా. టేపు వాడద్దు అనుకునే వాళ్ళకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది వీడియో. ముందుగా లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ ఉతికి తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. కానీ నేనేం ఇక్కడ ఉతకలేదు. మనకు ఎవరైనా జాకెట్ కుట్టడానికి ఇచ్చినప్పుడు ఇది సాదా కటింగా క్రాస్ కటింగ్ అనేది ఇట్లా గుంజి చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఎక్కువ అయితే క్రాస్ కటింగే పెట్టించుకుంటారు, కానీ ఎవరో ఒకరు ఇద్దరు సాదా కటింగ్ పెట్టించుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళ క్రాస్ పెడితే నచ్చదు. నాకు ఇచ్చిన బ్లౌజ్ అయితే క్రాస్ కటింగే ఉంది. ముందుగా పొడవు కోసం అయితే కొలత తీసుకోవాలి. బ్లౌజ్ షోల్డర్ నుంచి క్రాస్ పట్టి వరకు టేప్ పెట్టి కొలుసుకోవాలి. డైరెక్ట్ బ్లౌజ్ పెట్టి తీసుకుంటే కొలతలు కొంచెం వేరే రావచ్చు. హైట్ వచ్చేసి 14.5 ఉంది. మనం 1 ఇంచ్ కుట్లకు కలిపి మొత్తం 15.5 తీసుకోవాలి. వెడల్పు బండగుర్తుగా 10 తీసుకుంటే అందరు సరిపోతుంది, కానీ కొలవాల్సిన అవసరం లేదు. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 11 లేదా 12 తీసుకుంటే అందరికీ సెట్ అవుతుంది. మళ్ళీ లడ్డు ఉన్న వాళ్ళకు 10 తీసుకున్నా కానీ వాళ్ళకు జాకెట్ టైట్గా ఇరుకుగా అనిపిస్తుంది, అంత మంచిగా కుదిరినట్టు అనిపించదు. అందుకని ఒక 11, 12 తీసుకుంటే కుట్లకు వేసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఉన్న వాళ్ళకైతే 11, 12 తీసుకోవాలి. కొంచెం మామూలుగా యావరేజ్గా ఉంటే ఎవరికైనా 10 తీసుకుంటే సరిపోతుంది. నేను స్కేల్ అవన్నీ ఏం యూజ్ చేయను, మొత్తం ఇట్లనే కట్ చేసుకుంటా. ఏ బ్లౌజ్ అయినా ఏ సైజు వరకైనా మొత్తం ఇట్లనే తీసుకుంటా. కానీ ఒక హైట్ వెడల్పు చేంజ్ అవుతుంటాయి. నెక్ వచ్చేసి 2 ఇంచులు ఎవరికైనా, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, మొత్తం 5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ పక్క కొలతల కోసం, సంఖ కొలత కోసం జాకెట్ సైడ్ అయితే ప్లస్ గుర్తుంటుంది కదా, గుర్తు మీదికి 1 ఇంచ్ పైకి లేకపోతే 1/2 ఇంచ్ పైకి మార్క్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, చెప్తే అర్థం కాకపోతే వీడియోలో చూడండి. పైన ఇక్కడ జాయింట్ల దగ్గర ప్లస్ గుర్తు ఉంటుంది కదా, ప్లస్ గుర్తు మీదికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి కుట్ల కోసం. తీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి సంఖ వరకు ఎంత వస్తుందో షోల్డర్ నుంచి అక్కడ వరకు అంతే వస్తుంది. ఇక్కడ నాకైతే 6 ఇంచెస్ వచ్చింది. పెడుతున్నా కదా, అక్కడ 6 ఇంచెస్ వచ్చింది, అక్కడ పైకి 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందో అక్కడ సమానంగా వస్తుంది. తర్వాత 1 ఇంచ్ సంఖ లోతు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏమో లోపల వైపు వస్తుంది సంఖ లోతు. నేను ఇప్పుడు చెప్పేదానికన్నా మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుండా కానీ 1కి 2 సార్లు చూడండి. మీరు ఈ వీడియో చూసి మాత్రం ఖచ్చితంగా కటింగ్ నేర్చుకోగలుగుతారు, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంకిల ఈప్ కప్ కోసం మళ్ళీ కొలత బ్లౌజ్ తీసుకొని దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అది ఎంత ఉందో ఈప్ కప్ దానికన్నా కొంచెం 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ తీసుకున్నా కానీ మళ్ళీ రౌండ్గా కట్ చేసుకోనికే ఉంటుంది. తీసుకొని పైకి మార్క్ వేసుకోవాలి. వేసిన దగ్గర కింది వైపునేమో 2.5 ఇంచులు తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర 2 ఇంచులు తీసుకోవాలి. నెక్ వెడల్పు 2.5 ఇంచులు, పైన 2 ఇంచులు తీసుకుంటే మనకు నెక్ అనేది కింద మంచిగా రౌండ్గా వస్తుంది. 2 ఇంచులు తీసుకుంటే భుజాలు జరగకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కొలతలు అయితే అయిపోయినాయి. నేను టేప్ చాలా తక్కువ వాడతాను చెప్పినా కదా, ఇంతే, ఒక ఓన్లీ అవి కొలతలు చూసుకోనికని. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా. మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్లు అన్నీ కలుపుకొని మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది ఒక్కసారి చూస్తే అర్థం కాకపోవచ్చు, 2 సార్లు చూస్తే అయితే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బయట నేర్చుకున్న దానికన్నా ఇట్లా ఫోన్లో నేర్చుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. హ్యాండ్స్ కోసం అయితే ఇప్పుడు క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మళ్ళీ 4 ఫోల్డింగ్స్ కూడా ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి. అయితే నేను ఇందాక ఒక పిక్ పెట్టినా కదా, ఆ పిక్లో చూపించిన విధంగా కుట్టాలని చెప్పారు. అందుకనే మీకు పైన కొంచెం పఫ్ రావాలని చెప్పారు, అది ఐడియా ఉంటుందని నేను పిక్ యాడ్ చేసిన. చూడండి, ఫోల్డింగ్ చేసిన తర్వాత హ్యాండ్ కటింగ్ కోసం అయితే ఆది బ్లౌజ్ హ్యాండ్స్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకొని అక్కడ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టాలి. ఇది పఫ్ ఆల్రెడీ దానికి కూడా పఫ్స్ ఉన్నాయి, అందుకని కొంచెం లోపలికే మార్క్ వేసుకున్నా. మన ఫుల్ హ్యాండ్స్ ఒక 10 ఇంచెస్ లేకపోతే 11 ఇంచెస్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, అట్లా పెట్టుకొని కూడా మార్క్ వేసుకోవచ్చు.
పఫ్ కొంచెం ఎక్కువ రావాలంటేనేమో 3.5 ఇంచెస్ తీసుకోవచ్చు. లేదు నాకు మామూలుగానే రావాలనుకుంటే 2.5 3 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకుంటున్నా. ఇక్కడ పైకి 3 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఎన్ని ఇంచెస్ పెట్టుకున్నామో మళ్ళీ అక్కడ కూడా అన్ని ఇంచెస్ పెట్టుకోవాలి. నేనైతే 3 పెట్టుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా. మళ్ళీ అక్కడ కూడా 3 పెట్టుకోవాలి. ఆ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి. మనం ఏ విధంగా మార్క్ చేసినా ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా లోతు తీయాలి. ఈ లోతు తీయడం వల్ల సంక దగ్గర ముడత రాకుండా మంచిగా ఫిట్టింగ్ మంచిగా వస్తుంది జాకెట్ హ్యాండ్స్ అనేది. ఈ లోతు కూడా మళ్ళీ 4 ఫోల్డింగ్స్లో తీసుకోవద్దు, 2 ఫోల్డింగ్స్లోనే తీయాలి. ఈ లోతు తీసిన సైడ్ మనం జాకెట్ కుట్టేటప్పుడు అది ఫ్రంట్ సైడ్ రావాలి. దానికోసం చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్క్ వచ్చింది ఫ్రంట్ సైడ్ పెట్టాలి. ఇంత డీప్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ చాయ్ బిస్కెట్ టోన్ బిస్కెట్ అనేది వినిపిస్తూనే ఉంది. మా ఇల్లు రోడ్డుకుంటుంది, అందుకే వినిపిస్తుంది, ఏమనుకోకండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పీస్ని ఇట్లా క్రాస్ వేసుకోవాలి. సాధారణప్పుడు ఇట్లా మామూలుగా ఎట్లా వేసుకున్నా ఏం కాదు. క్రాస్ అన్నప్పుడు ఒక మూల మీద వేసుకొని భుజాలు మంచిగా క్రాస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింది వైపున షేప్ బెల్ట్ వస్తుంది కదా, అక్కడ 2 ఇంచులు మలుచుకోవాలి. తర్వాత మొత్తం బ్యాక్ పార్ట్ని తీసుకొని యాస్టీజ్గా మార్క్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం మార్క్ వేసుకున్న తర్వాత కొలతలు తీసుకోవాలి. మళ్ళీ కొలతల జాకెట్ తీసుకొని పైన షోల్డర్ నుంచి కుట్ల కోసం 1/2 ఇంచు వదులుకొని గల్ల ఎంత ఉందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇదేమో పర్ఫెక్ట్ గల్ల, కానీ మనకు కుట్లకు కావాలి కదా, మళ్ళీ పైన ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. తర్వాత దీనికి కూడా లోతు తీసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, అక్కడ వరకు మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి లోపలికి తీసుకున్నాం కదా లోతు, ఫ్రంట్ పార్ట్కి అయితే బయటికి తీసుకోవాలి. తర్వాత బ్లౌజ్ షోల్డర్ కుట్టు నుండి క్రాస్ పట్టి షోల్డర్ వరకు ఎంత ఉందో కొలత తీసుకోవాలి. ఇంకా ముందల నెక్ దగ్గర కొలత పెట్టి ఉక్కుల పట్టి 4వ ఉక్స్ దగ్గర నుంచి కొలత వేసుకోవాలి. కొంచెం స్లోగా ఉండొచ్చు, మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మొత్తం అయిపోయింది, కటింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. నేనైతే షేప్ బెల్ట్లో సింగిల్ పీస్ తీసుకుంటా. ఏదన్నా మంచిగా ఎక్కువ క్లాత్ ఉంటే డబుల్ పీస్ తీసుకుంటా. ఇక్కడ మన కొలత జాకెట్ బట్టి 10 ఉంటే 10 తీసుకోవచ్చు, లేదంటే 12 తీసుకోవచ్చు. పైన 3.5 ఇంచు, మళ్ళీ మధ్యలో 3 ఇంచెస్, లాస్ట్కి 3 ఇంచెస్ ఇట్లా కొలతలు తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేస్తున్నా. ఇట్లా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్తోని ఉక్సుల పట్టీలకు, కాజుల పట్టీలకు, ఇంకా వెనుక పట్టీ వేయడానికి గల సోగులు అని అంటారు కదా, అవన్నీ కట్ చేసుకోవాలి. రౌండ్ నెక్ పెట్టాలనుకుంటే క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. లేదు డబ్బగల అంటేనేమో ఇట్లా మామూలుగా తీసుకున్నా ఏం పర్లేదు. ఇప్పటికైతే లైనింగ్ కటింగ్ మొత్తం అయిపోయినట్టే. ఇట్లా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసులు మళ్ళీ మన జాకెట్ కుట్టినంత వరకు అట్లనే ఉంచుకోవాలి, ఏది తక్కువ అవుతుందో తెలియదు కదా, అందుకని మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఇట్లా పూలు అంటే ఇట్లా వస్తే పర్లేదు, కానీ కొంచెం పూలు అవి కలంకారీ బ్లౌజులు ఇట్లా వస్తాయి కదా, వాటిని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పూలు కిందికి మీదకి వస్తుంటాయి. పార్ట్ అంటే బాగానే కట్ చేస్తాం కానీ హ్యాండ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే హ్యాండ్ కట్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేయాలి. ఇంతకుముందు ఏమో లైనింగ్ సరిపోక మీటర్ తీసుకురా అనేది, ఇప్పుడేమో మెయిన్ క్లాత్ సరిపోతలేదు, చీరలు అంత తక్కువ వస్తుంది. హ్యాండ్స్ కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే అతుకులు పడతాయి. నేనైతే ఒకసారి ఇట్లా మొత్తం వేసి చూసుకుంటున్నా, క్లాత్ మొత్తం సరిపోతుందా, ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలనేది మనకు అట్లా చేసుకుంటే ఒకసారి ఐడియా వస్తుంది. అందుకని అట్లా వేసి చూసుకున్నా. ఇప్పుడు వెనక పార్ట్ అయితే కట్ చేస్తున్నా.
నేను మిషన్ కుట్టకైతే చాలా రోజులు అవుతుంది. అందుకే కత్తెర అయితే అస్సలు పని చేస్తలేదు. కలవకుర్తి పోయినప్పుడు మళ్ళీ కొత్తది తెచ్చుకోవాలి. ఇట్లా హ్యాండ్స్ వేసుకున్నప్పుడు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం క్లాత్ మెయిన్ క్లాత్ వదిలేసుకుంటున్నా. ఎందుకంటే అతుకులు పడతాయి దీనికి కంపల్సరీ. మళ్ళీ దానికి అతుకులు వేసి లైనింగ్కి అతుకులు వేసేదానికన్నా మెయిన్ క్లాత్కి అతుకులు వేయకుండా లైనింగ్కి ఒకదానికి వేసుకుంటే హ్యాండ్స్కి అనేది అతుకులు కనిపించవు. అందుకని ఇట్లా కట్ చేస్తున్న, వీడియోలో చూడండి. ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నా. ఇంకా నేను కొంచెం వీడియోని స్పీడ్ పెట్టినా కానీ నేను కట్ చేసే కత్తెర అయితే అదే 10 నిమిషాలు అవుతుంది వీడియో. అస్సలు పని చేస్తలేదు కత్తెర. ఇట్లుంటే కటింగ్ అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కత్తెర మిషన్ అయితే మంచిగా ఉండాలి మిషన్ కుట్టే వాళ్ళకు. నా ఛానల్ చూసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ కోసం అస్తర్ని అయితే అది కూడా క్రాస్ వేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మీద సీదా వేసుకుంటే అది కూడా కుదరదు జాకెట్. అందుకని చూస్తున్నా అట్లా. లాస్ట్కి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని లైనింగ్ వేసి కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్. నేనైతే ఫోన్లో చూసి నేర్చుకున్నా ఈ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది. ఏదైనా ఇది కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాయి. ఇది అర్థమైతే స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి ఒక బ్లౌజ్ కుట్టేసుకోండి. ఇంత కొత్త వాళ్ళైనా కానీ ఈ వీడియో అయితే అర్థమవుతుంది వాళ్ళకు, బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియో చూసిన వాళ్ళకు. ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. సేమ్ అది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియోలో ఎంత అవుతుందని అదేం చూపిస్తలేను. దానికి క్లాత్ కూడా లేదు, అది అతుకులు వేసుకోవాలి. అందుకే టైం పడుతుందని నేను చూపిస్తలేను. బ్లౌజ్ కటింగ్ అయితే 7కి కంప్లీట్ అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూసి ఎవరైనా కొత్త నేర్చుకునే వాళ్ళు ఉంటే, బ్లౌజ్ కటింగ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా మడత పెట్టి పెట్టుకుంటే ఎన్ని రోజులు అయినాక బ్లౌజ్ అట్లనే ఉంటుంది. ఓకేనా? బాయ్ బాయ్.